వెల్కమ్ టు ఉజ్జయిని మహంకాళి బోనాలు 2025. I'm surprised that there are not more foreigners here. హైదరాబాద్ లో పండుగ అంటే ఫస్ట్ మాకు బ్యానర్లు కనిపిస్తాయి భయ్య, ఏదైనా సరే. అమ్మవారి రూపం ఇట్లుంటది ఇక్కడ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. కొత్తగా చూస్తుంటే నేను మీ శివమణి. ఈరోజు మన హైదరాబాద్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయిన సికింద్రాబాద్ బోనాలకి అయితే వచ్చినాం. చాలా బాగుంది ఇక్కడ. ఎట్లుంది పరిస్థితి ఏంది, లోపల చూడడానికి ఎన్ని బోనాలు వచ్చినాయి, ఎంత పోతరాజులు ఎట్లా, అంతా ఒకసారి చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇలా ఉంది స్టార్టింగ్. అక్కడ లైటింగ్ రాత్రి భలే ఉంటది. సో ఇది ఓపెనింగ్ అమ్మవారిది. పోలీస్ బందోబస్తు అయితే పోయింది ఎక్కడ పడితే అక్కడ. చాలా అంటే చాలా మంది ఉన్నారు ఈరోజు. అంటే మామూలుగా గొడవలు అవుతుంటాయి బాగా, అందుకోసం కావద్దని. మనమైతే వచ్చేసినాం. ఇగో ఇటు సైడ్ అయితే విఐపి రూట్ అట, ఇటు సైడ్ నార్మల్ పీపుల్ కట. చూద్దాం, మనకు ఫస్ట్ లైన్ లో పోదామా లైన్ లో పోరాదా అని. అక్కడైతే నడుస్తుంది, కొంచెం సౌండ్ ఇబ్బంది ఉండొచ్చు, ఒకసారి చూద్దాం. పోలీస్ ప్రొటెక్షన్ అయితే బందోబస్తు వేరే లెవెల్ ఉంది ఈడ. చూపిస్తా మంచిగా. చాలా మంది అయితే వచ్చినారు. ఇది ఎంట్రన్స్, మస్త్ ఉంది. పోలీసు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ అయితే 2 లైన్లు ఉన్నాయి కదా, ఈ 2 లైన్లలోనే పర్మిషన్ ఉంది. అటు సైడ్ అయితే పంపిస్తలేరు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది కదా. ఫుల్ రష్ కి మళ్ళా ఇబ్బంది అవుతుంది మనకి పోవడానికని. ఇప్పటికైతే ఓన్లీ 2 లైన్స్ అయితే అలౌడ్. ఇంకా ముందు ఫుల్ జనాలు అయితే మనకు ఉంటారు. బందోబస్తు అయితే చాలా అంటే చాలా బందోబస్తు ఉంది. ఫుల్ పోలీసు వాళ్ళు ఎక్కడక్కడ టైట్, ఎక్కడక్కడ ఇట్లా లాక్ వేసేసినారు ఎటు పోకుండా. అందుకోసమే లైన్ లో పోదాం దర్శనం చేసుకుందాం. లోపల పర్మిషన్ ఉంటుందో ఉండదో అది ఫస్ట్ చూడాలి మనం. చూడండి ఎంత పీస్ఫుల్ బోనాలు, నేను ఫస్ట్ టైం చూడడం. అంటే ఎప్పుడు ఇట్లా పెట్టలేరు. ఎప్పుడైనా సరే లోపలికి పోవడానికి ఆ పర్మిషన్ ఉంటుండే బయట నుంచి అట్లా. మరి ఏమో చూడాలి. ఈడనైతే ఎక్కడెక్కడ మనం పెట్టారు కాబట్టి మనకు చాలా ఖాళీ కనిపిస్తుంది. పోలీసులు అయితే వేరే లెవెల్ ఫన్ ఉన్నారు. విఐపి ఉంటే మాత్రం సింపుల్ గా పోవచ్చు. విఐపి లేకుండా నార్మల్ వాళ్ళు అయితే చాలా కష్టం ఈరోజు పోవడానికి. అయితే మనం బోనంకి సపరేట్ లైన్ ఉంది, నార్మల్ కి సపరేట్ లైన్ ఉంది, ఇబ్బంది కాకుండా. అదే బెటర్, బోనంకి సపరేట్ లైనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అని. నార్మల్ వాళ్ళకి 3 లైన్స్ ఉన్నాయి మొత్తం. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసినాం. గుడి దగ్గరికి అయితే మొత్తం ఇద్దరు కనిపిస్తున్నారు, విఐపి వాళ్ళు పోలీసు వాళ్ళు. చాలా చాలా వీళ్ళిద్దరే, మొత్తం పోలీసు వాళ్ళే ఉన్నారు. మనం ఫైనల్లీ అయితే లోపల దాకా అయితే వచ్చేసాం. అక్కడ మేడం ఉన్నారు, మస్తు మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. మొత్తం డెకరేషన్ అయితే తోప్. చూడండి అసలు వేరే లెవెల్ ఉంది అసలు. బోనాలు గాని చాలా మంది వచ్చినారు, అమ్మవార్లు వాళ్ళంతా. లోపట్ల సమయమో వేస్తున్నారు, చూద్దాం. అక్కడ మనకి ఏం తెలియదు, లోపల విఐపి వాళ్ళు ఉన్నారు. నాకైతే ఎక్కువ పోలీసు వాళ్ళే కనిపిస్తున్నారు ఈరోజు. ఇక్కడ సైడ్ కూడా అన్ని బ్లాక్, అన్ని రోడ్లు బ్లాక్, సింపుల్ గా ఉండడానికి. అక్కడ బోనాలు అయితే పెద్ద పెద్ద బోనాలు వస్తున్నాయి.
ఇట్లా బోనాలు వస్తూనే ఉన్నాయి చాలా మంది, ఎవరిది వాళ్ళకి సంబంధించింది. పెద్ద పెద్ద బోనాలు ఒకటి రెండు ఇక్కడ కూడా బోనాలు. ఎల్లమ్మ తల్లి బోనం ఇది. చాలా మంచి డెకరేషన్ చేసుకొని తీసుకొచ్చినారు. వేరే లెవెల్ ఉంది అసలు చూస్తుంటేనే. ఇట్లా పెద్ద పెద్ద ఏమన్నా వ్యూ అసలు వేరే లెవెల్. మస్తు మస్తు అంటే మస్తు ఉంది ఇక లోపట్ల. ఇల్లు పెద్ద పెద్ద బోనాలు, 3 అంతస్తులు 2 అంతస్తులు ఇంకా వస్తూనే ఉంటుంది. చాలా మంది వస్తారు. మనకి ఇంకా కరెక్ట్ వ్యూ కనిపిస్తలేదు, అక్కడ నుంచి బరాబర్ కనిపిస్తుంది. కొంచెం ఎల్లమ్మ తల్లి బోనం మంచి డెకరేషన్ చేశారు. ఫుల్ అంటే ఫుల్ జనాలు. అంటే ఓన్లీ బోనం వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు లోపట్టుకోవడానికి. నార్మల్ వాళ్ళకు వేరే లైన్స్ అన్ని సెపరేట్ సెపరేట్ చిరీలు కొడుతున్నారు. మనం లోపలికి ఇప్పుడు తీసుకునేంత ఉండదు కాబట్టి బయట అమ్మవారి రూపం ఇట్లుంటది ఇక్కడ సేమ్. అందుకోసం ఇప్పుడు లోపలికి తీసే అంత మనకు వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. లోపల ఫోన్స్ నాటలో కూడా ఫారినర్స్ కూడా వచ్చినారు. అక్కడక్కడ కనిపించి ఇప్పటికి ముగ్గురేమో. ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు మాక్సిమం బోనం చేస్తారు. ఇంకా చాలా మంచి మంచి వాళ్ళతో తెప్పించుకొని మరి బోనం చేస్తారు. చూడండి అక్కడ మంచి పెద్ద గ్యాంగే ఉంది. వేరే లెవెల్ ఉంటది పిల్లతో ఫన్ అసలు. చాలా బాగుంటది. వాళ్ళు ఇంకా డాన్స్ చేస్తుంటారు సాంగ్స్ కి అయితే వేరే. ముందు అట్లాంటివి ఏమన్నా ఉంటే కనిపిస్తే తప్పకుండా తీస్తా. ఇక్కడ ఒక బోనం ఉంది అమ్మవారిది, అమ్మవారి రూపంతోని. వా ఏమన్నా ఉంది అసలు. ఎస్ దట్స్ ఇట్. చూడండి వావ్, ఇది కూడా అమ్మవారి చాలా బాగుంది అసలు. మజా. అట్లాంటి పెద్ద మంచి మంచి బోనాలు కనిపిస్తుంటాయి మనకి ఈరోజు డెఫినెట్లీ. పోతురాజు ఈరోజు పోతురాజు ఎక్కువ అనిపిస్తలే, ఈయన ఒక్కడే కనిపించింది ఫస్ట్ టైం. మరి అందరూ కొంచెం సేపు అయినాక వస్తారా, మరి ఎట్లా వస్తారో తెలియదు. బోనం అయితే మజా ఉంది. మాక్సిమం పోతురాజుని చూసి మస్తు భయపడతారు. చిన్నపిల్లలకి అయితే అట్లా దగ్గరకు వచ్చి అట్లా కొట్టిస్తారు. ఎందుకు ఒక్కలే కనిపించింది పోతురాజు. నార్మల్ గా అయితే ఫుల్ మంది ఉంటారు. చూద్దాం ఎవరైనా కనిపిస్తారో. ఇక్కడ అన్నదానం టైప్ కూడా పెడుతున్నారు. అన్నదానం అంటే పూరి అట్లా పెడుతున్నారు, అన్నం కాకుండా. ఎవరు వీళ్ళు? శ్రీ చాముండ యువ సమితి అన్నదానం మహాప్రసాదం. ఇట్లా అన్నదానం అయితే చాలా మంచిగా పెడుతున్నారు. గుడ్ గుడ్. దాని టైంలో హెల్ప్ చేస్తారే కదా మనకు పుణ్యం వచ్చేది. ఇప్పుడే అన్నాం కదా మనకు పోతురాజు కనిపిస్తలే అని. కనిపించినారు ఇప్పుడే. చూస్తారే మస్తు పవర్ఫుల్ ఉన్నారు అసలు, వేరే లెవెల్. అట్లా ఫస్ట్ పోతురాజుతోని వెనక బోనాలన్నీ లయంగా వెళ్తుంటాయి. మజా ఉంటది పోతురాజులు ఉంటాయి. ఆగం చేస్తారు. మనకి ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈరోజు. ఇట్లాంటి బోనం మనకు ఇంతకుముందు చెప్తున్నాం కదా, దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇంత బాగుంది చూడండి అమ్మవారి స్వరూపం. వావ్ ఎంత బాగుంది అసలు. బోనం ఎంత దగ్గర నుంచి చూడండి, వేరే లెవెల్ ఉంది అసలు. ఆ కళ, ఆ ఫేస్ లో కళ ఉంటదా, అదే ఇట్లా గుట్టి పడుతుంది. వండర్ఫుల్ అసలు. ఇప్పుడు వీళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు కదా, అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. సమర్పించుకొని ఇక వెళ్ళిపోతుంటారు వాళ్ళ ఇంటికి. గ్రాండ్ గా వచ్చి మంచిగా సమర్పించుకుంటారు అమ్మవారికి అట్లా. ఫుల్ టైట్ పోల్చలేదు, అందుకే కొంచెం అందరు జనాలు ఒకటే దగ్గర ఉండనిస్తలేరు. అందుకోసం మనకి జనాలు చాలా తక్కువ కనిపిస్తున్నారు. అట్లా చూడండి అసలు డెకరేషన్ మస్తు అంటే మస్తు అసలు. చెప్పినాగా ఫారినర్ అని చాలా మంది కనిపిస్తుంటారు. Well, I'm surprised that there are not more foreigners here. I haven't seen anyone else. Yeah, I've seen 3, including you. You've seen 3, including me. Yeah. But considering how
major this holiday is. Yeah. How many? This is the place to be today. Yes. If you're in Your most if you're spiritual in place. Hyderabad, Secunderabad, that's where you should. Yeah. Most of the people will come to see here throughout Hyderabad. Where are you from? I'm from America. America. Would you stay here? Do you stay here? I came to visit a friend Okay, for the holiday purpose. just for the weekend from Delhi. How's the environment and all? Excellent. The weather is much better here. Yeah. Much better. Delhi is so muggy, so So much energy. Yeah. hopeless. Did you worship there? Yes. Yeah. Thank you so much for You're your. welcome. Yeah. యాక్చువల్ గా ఏమంటుండంటే బేసిక్ గా ఎక్కువ ఫారినర్స్ ఎందుకు కనిపిస్తలేరు నేను షాక్ అయిపోతున్నా. ఇంతగానం ఫారినర్స్ లేకుండా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. నేనైతే సర్ప్రైజ్ అయిపోతున్నా. ఎంత మంచి ఎనర్జీ ఉంది, స్పిరిచువల్ ఎనర్జీ చాలా ఉంది. నేనైతే అతను అమెరికా నుంచి వచ్చినాడు వాళ్ళ ఫ్రెండ్ విజిట్ చేయడానికి. చాలా ఉంది అసలు. బట్ ఇంకా ఎక్కువ ఫారినర్స్ ఉంటే బాగుండు అని కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నారు. లోపల దర్శనం కూడా చేసుకుందంట, వస్తుందట. అదే అనుకుంటా ఇట్లాంటి వాళ్ళు మనకు కనిపిస్తే మంచి అడుగుదాం. దీన్ని కట్టెలు అంటాం. చాలా పెద్ద ఉంది. మనం స్టార్టింగ్ లో చూసాం కదా. పెద్దగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ. చాలా పెద్ద ఉంది కట్టెల. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అసలు. కొంచెం ఇబ్బంది అవుతుంది పంపించడానికి. లోపల కొంచెం పర్మిషన్స్ అవన్నీ పంపిస్తున్నాయని చెప్తున్నాం కదా, దానికోసం కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలా పెద్దగా ఉంది. ఇంకా నైట్ టైమ్ మంచి లైట్స్ వేసి ఉంటాయి. బాబా వీలుంటే మనం నైట్ టైం కూడా వచ్చి తీస్తా. ఇన్ కేస్ ఒకవేళ వీలుంటే, జనాలు కొంచెం తక్కువ ఉంటే లోపల దాకా నన్ను రానిస్తే. యా, ఇంకొక బోనం కూడా వస్తుంది. చాలా పెద్ద బోనం. అద్దాల బోనం. బాబా దగ్గర చూద్దాం. వావ్, ఏమన్నా వేరే లెవెల్ ఉంది అసలు. అద్దాల బోనం అట్లా మస్తు మంది రకరకాల బోనాలు రకరకాల చేయడానికి చూస్తారు. అందరి లెవెల్ చాలా డిఫరెంట్ ఉండడానికి. ఒక్కసారి పెట్టి మళ్ళీ తీసుకెళ్తారు. ఆ తొట్టెలను ఫస్ట్ ఇక్కడ పెడతారు. అందుకే చుట్టూ పోలీసులు ఉన్నారు. లోపల అట్లా వెళ్తున్న వాళ్ళంతా విఐపీస్ అనమాట. లోపలికి వెళ్తుంది కదా. ఇప్పటిదాకా చూసినా ఒక విఐపి కార్ది బోనం డైరెక్ట్ కార్లో తీసుకొస్తున్నారు లోపల వరకు. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అంటే లైక్ విఐపికి నార్మల్ పర్సన్ కి ఏదైనా నడుస్తాయి. హైదరాబాద్ లో పండుగ అంటే ఫస్ట్ మాకు బ్యానర్లు కనిపిస్తాయి భయ్య. ఏదైనా సరే ఫస్ట్ బ్యానర్ ఇంపార్టెంట్. పార్టీతో సంబంధం లేదు. ఏమన్నారా వేరే లెవెల్ కదా ఇది. ఇప్పుడే ఇంకా నైట్ అయితే భలే ఉంటది అసలు. వెల్కమ్ టు ఉజ్జయిని మహంకాళి బోనాలు 2025. జనాలు అయితే ఫుల్ ఉన్నారు అసలు. ఈ అంత అడ్వర్టైజ్మెంట్ నడుస్తుంది.
ట్యాంక్ బండ్ రోడ్. ఎంత జనాలు చూడండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో. అంటే దాన్ని బాయ్.